హాయ్, ఎవరికైతే ఒక థియేటర్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో జీరో నాలెడ్జ్ ఉంటుందో ఈ వీడియో మీకోసమే. అసలు ఒక థియేటర్ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి అండ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అండ్ ఎలా ప్రాఫిట్స్ వస్తాయో కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తా, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థియేటర్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ప్రాఫిట్స్ ఎలా వస్తాయో తెలుసుకోండి. మనందరికీ తెలిసిందే, డైరెక్టర్ వెళ్ళి ప్రొడ్యూసర్ చెప్తారు, ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరు కలిసి సినిమా తీస్తారు, తీసిన తర్వాత ట్రైలర్ వదులుతారు, వదిలిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, వాళ్ళు సినిమాని కొంటారు. దాని తర్వాత ఎగ్జిబ్యూటర్స్ అంటే ఎవరు, సినిమా థియేటర్ ఓనర్స్. వీళ్ళు ఏం చేస్తారు, సినిమా థియేటర్లో మూవీస్ వేస్తారు. అసలు ఈ మూవీ వేసినందుకు పర్ డేకి వాళ్ళు ఎంత ఛార్జ్ తీసుకుంటారు అంటే రెంట్ కట్టాలి. అంటే పర్ డేకి డిస్ట్రిబ్యూటర్స్కి అండ్ ఎగ్జిబ్యూటర్స్ ఉంటారు కదా, సినిమా థియేటర్ ఓనర్స్కి, వీళ్ళిద్దరికి ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ ద్వారా మీ ఏరియా బట్టి, మీ సరౌండింగ్ బట్టి మీకు ఒక రెంట్ అనేది మీరిద్దరు మాట్లాడుకుంటారు. సపోజ్ పర్ డేకి మినిమంలో మన యావరేజ్గా పర్ డేకి వచ్చేసి మన ఇండియాలో 60,000 రెంట్, పర్ డేకి 60,000 సింగిల్ థియేటర్. అలా మూవీ ఎన్ని రోజులు థియేటర్లో ఆడినా అంత పే చేస్తూనే ఉంటారు, రెంట్ ఇస్తూనే ఉంటారు. అండ్ ఇంకో విషయం వీళ్ళకి ఏంటంటే, వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు, టికెట్ల విషయంలో ఎటువంటి సంబంధం ఉండదు. ఒక్కళ్ళు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా మూవీని థియేటర్లో ఆడించాలి, అర్థమవుతుంది. అండ్ వీళ్ళకి ఇంకా 2 సైడ్ నుండి ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ ఒకటి పార్కింగ్ ఏరియా అండ్ ఒకటి క్యాంటీన్. అండ్ పార్కింగ్ ఏరియాకి వచ్చేసేసి మినిమంలో ఒక 40,000 వస్తాయి నెలకి. అండ్ క్యాంటీన్ వచ్చేసేసి ఒక 70,000 నుండి 1,00,000 దాకా వస్తాయి వీళ్ళకి. ఐ థింక్ ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది థియేటర్ మీద ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయో. అండ్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అండ్ ఏమేమి డాక్యుమెంట్స్కి అప్లై చేయాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. నేను ఒక థియేటర్ బిజినెస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు ఏం చెప్పారో మీకు అదే చెప్తున్నా. ఫస్ట్ వాళ్ళు ఒక 1,000 to 1,500 స్క్వేర్ ఫీట్లో థియేటర్ కట్టారు. అది ఒక 2.6 crores అయిందంట. అండ్ డాక్యుమెంట్ పర్మిషన్స్ కోసం ఒక 10 లక్షలు అయిందంట, ఒక 10 lakhs అయింది. అండ్ మిగతా ఖర్చులు మిస్లీనియర్స్ కదా, ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ కదా, ఒక 5 lakhs అయింది. అండ్ టోటల్గా వచ్చేసేసి మొత్తం కలిపి 2.7 crores అయింది. వీళ్ళకి మంత్కి ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయంటే, 4 members శాలరీ ఒక 75 ఉంటుంది, ఒక 75,000. అండ్ రెంట్ వచ్చేసి 1 lakh. అండ్ పవర్ బిల్ వచ్చేసి 1 lakh ఉంటుంది. అండ్ ప్రొజెక్టర్ వచ్చేసేసి 13K ఉంటుంది. అండ్ మిస్లీనియర్స్ వచ్చేసి ఒక 50K అనేది ఉంటుంది. అండ్ యావరేజ్గా వీళ్ళకి ఖర్చులు అయ్యేది 3.92 lakhs అవుతుంది, అర్థమైందా. అండ్ ఆ ఓనర్ ఏమన్నారంటే, లాస్ట్కి ఒక ఖర్చులు మొత్తం పోగానే ఒక 9 lakhs నుండి 10 lakhs దాకా వస్తాయి, అదే యావరేజ్గా. అదే ఫెస్టివల్ టైంలో అయితే ఇంకా 20 కూడా అబోవ్ కూడా రావచ్చు అని చెప్పారు. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ మీద కూడా. ఇప్పుడు మనం ఏమేమి సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి అంటే, ఫస్ట్ మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకోవాలి. అండ్ మెడికల్ సర్టిఫికేట్, అండ్ కలెక్టర్ నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇండియన్ ఫిలిం సర్టిఫికేట్ ఒకటి, లైసెన్స్వి అండ్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఒకటి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సర్టిఫికేట్ కాపీరైట్ లైసెన్స్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. అది కూడా మీరు పట్టుకొస్తే ఇంకా పూర్తిగా అయిపోతుంది. ఇంకా మీరు హ్యాపీగా బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీరు ఫ్యూచర్లో ఏమైనా బిజినెస్ పెడదాం అనుకుంటే అది కూడా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దాని మీద కూడా రీసెర్చ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి తెలుసుకొని మీకోసం ఒక వీడియో తీస్తా, ఓకేనా. అండ్ మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్లో పెట్టుకొని లైక్ చేయండి. అండ్ తెలియని వాళ్ళకి ఏమన్నా బిజినెస్ ఐడియా గురించి మన ఛానల్ని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ టేక్ కేర్.